95% ట్రేడర్స్ ఫెయిల్ అవుతుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లాన్ ప్రకారం ట్రేడ్ అనేది తీసుకోరు. సో అందుకని వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి, దాని ప్రకారమే మనం సిస్టమేటిక్గా వెళ్ళాలి. సో అందులో నేను కూడా ఎగ్జాక్ట్ 3 years బ్యాక్ 5 lakhs లాస్ అయ్యాను. ఎలా అయ్యానది ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఆ టైంలో నాకు ఎవరైనా ఇలా తీసుకోవాలి, ట్రేడ్ కరెక్ట్ వేలో తీసుకోవాలి, అన్నీ నేర్చుకున్న తర్వాత తీసుకోవాలనేది ఎవరు చెప్పేవాళ్ళు లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో టెలిగ్రామ్లో ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూసి నేను డైరెక్ట్గా ట్రేడ్లో ఎంట్రీ అయ్యి నేను లాస్ అయితే అయ్యాను. సో ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేస్తాను. ఎగ్జాక్ట్ 2021 February 17th దరిదాపుగా సింగిల్ ట్రేడ్లో 70,000 లాస్ అయ్యానండి. అసలు ఆ ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరికి చెప్పాలో తెలియదు. అసలు ఇదంతా చాలా ట్రాజడీ. బట్ అదంతా పోయి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2025 ఎవ్రీడే ట్రేడ్ అసలు నేను తీసుకోను. ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టాన్ని బిల్డ్ చేసుకున్నాను, నేర్చుకున్నాను, ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఏ టైంలో మార్కెట్ వొలటైల్గా ఉంటుంది అనేది కంప్లీట్గా ఒక సిస్టాన్ని బిల్డ్ చేసుకున్నాను. సిస్టమేటిక్గా మార్కెట్ అప్రోచ్ అవుతాను, ప్రాఫిట్స్ గెయిన్ చేస్తాను. ట్రేడింగ్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏంటి, కంప్లీట్గా వీడియోలో అయితే డిస్కషన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా బిగినర్స్ 3 mistakes గురించి కూడా మాట్లాడతాను. ఆ మిస్టేక్ వల్ల వాళ్ళ ఎంటైర్ క్యాపిటల్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు నిజంగానే ట్రేడింగ్ సీరియస్ ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక ఐడియాగా వస్తారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీ వరకు వస్తుంది. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనము జిరోదా కానీ, 5 years కానీ, అప్స్టాక్ కానీ, దన్ కానీ ఇలాంటి అకౌంట్స్లో మనం అక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ బిగినర్గా ట్రేడింగ్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, వీటిలో మనకి ఇండియన్ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ అంటే మనం ఏదైనా ఒక ఫైనాన్షియల్ అసెట్ని కానీ, షేర్స్ని కానీ తక్కువ ప్రైస్లో కొని ఎక్కువ ప్రైస్లో అమ్మడాన్ని ట్రేడింగ్ అంటారు. సింపుల్. అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ అంటే మనకు క్యాండిల్ స్టిక్స్, గ్రీన్ క్యాండిల్ అంటే బయింగ్ అని చూపిస్తుంది, రెడ్ క్యాండిల్ అంటే సెల్లింగ్ అని చూపిస్తుంది. ప్రైస్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3 times బౌన్స్ అవ్వడాన్ని సపోర్ట్ అంటారు. అదేవిధంగా ప్రైస్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత 1, 2, 3 మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ అవ్వడాన్ని గైస్ మనకు ట్రేడింగ్స్ వచ్చేసి ఒక 4 types ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే స్కాల్పింగ్ అంటే ఏంటంటే మనకు ట్రేడ్లో ఎగ్జాంపుల్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది, నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, 9:20కి ట్రేడ్ తీసుకున్నా, 9:22కి ఎగ్జిట్ అయిపోయినా. ఒక సమ్ ప్రాఫిట్ 1,000 or 2,000, 10,000 ఎంతో నేను తీసుకున్న లాట్స్ ప్రకారం దాన్ని స్కాల్పింగ్ అంటారు. అదేవిధంగా అదే రోజులో ఏ టైంలోనైనా సరే ఎంట్రీ అయ్యి ఒక 1 or 2 hours or 15 minutes, 30 minutes ట్రేడ్లో ఉండి ఎగ్జిట్ అవ్వడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే మనం ఒక ట్రేడ్ ఎంట్రీ అయిన తర్వాత ఆ ట్రేడ్లో 3 to 4 days ఉండి ఎగ్జిట్ అవ్వడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అదేవిధంగా పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక ట్రేడ్ని ఎంట్రీ అయ్యి ఒక మంత్స్ హోల్డ్ చేయడాన్ని, ఎగ్జాంపుల్ షేర్స్ కొంటాం కదా మనం, మంత్స్ హోల్డ్ చేస్తాం, ఇయర్స్ హోల్డ్ చేస్తాం, దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంటింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ మార్కెట్స్. మనకు ఇండియన్ మార్కెట్ ఉంటుంది, ఫారెక్స్ మార్కెట్ ఉంటుంది, క్రిప్టో మార్కెట్ ఉంటుంది, అండ్ ఓటీసీ మార్కెట్ ఉంటుంది. మన ఇండియన్ మార్కెట్లో వచ్చి దీంట్లో స్టాక్స్, ఇండెక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐసిఐసి బ్యాంకు అండ్ టాటా మోటార్స్, ఇలా స్టాక్స్ ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మనం ట్రేడ్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూలో చార్ట్స్ చూడొచ్చు, ఏ చార్ట్స్ అయినా అక్కడ చూడొచ్చు. యాప్స్ బ్రోకర్స్ వచ్చేసి జిరోదా ఉంటుంది, అండ్ అప్స్టాక్ ఉంటుంది, 5 years ఉంటుంది, దన్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం వేరే యాప్స్ వేరే బ్రోకర్స్ యూజ్ చేయొచ్చు. దీంట్లో క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ ట్రెండ్ లైన్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇండికేటర్స్ని ఎలా ఫ్లాట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో నేను డైరెక్ట్గా మిమ్మల్ని స్క్రీన్ పైనకి తీసుకెళ్ళి చూపిస్తాను ఏందనేది. సో
అదే విధంగా మనకు మార్కెట్ వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి అప్ ట్రెండ్. ప్రైస్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక హై ఫామ్ చేసింది. హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. ఓకే, ఇది అప్ ట్రెండ్. ఇది వచ్చేసి ఇది వచ్చేసి అప్ టిఆర్ఈ అండ్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఇది. ఇంకొకటి వచ్చేసి మనకు కన్సల్టేషన్. ఇక్కడిక్కడనే మార్కెట్ కన్సల్టేషన్ అవుతా ఉంటది. దీన్ని కన్సల్టేషన్ అంటాం. మార్కెట్ ని కన్సల్టేషన్ అంటాం. బ్రౌన్ ఆరెంజ్. ఓకే, ఇక్కడ ఇంకొకటి డౌన్ ట్రెండ్ ఉంటుంది ఫ్రెండ్స్. లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ మనం ఏదైతే డ్రా చేస్తున్నామో అట్లాగే ఉండదు అది. మనం చూపించినంత ఈజీగా ఉండదు అది. డౌన్ ట్రెండ్ ఇది. అండ్ ఇక్కడ రేంజ్ మార్కెట్. ఓకే, ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్. ఈ విధంగా మనకు మార్కెట్ ఉంటది. అయితే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. అప్ ట్రెండ్ ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయింది. హై, లోవర్ హై, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఇట్లా మనకు మార్కెట్ ట్రెండ్ అనేది ఉంది. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు మనం ఇట్లా. అదేవిధంగా రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే ఇది రేంజ్ బౌండ్ మార్కెట్. ఇప్పుడు ఇది రేంజ్ బౌండ్ మార్కెట్. తర్వాత మనకు డౌన్ ట్రెండ్ వచ్చింది. తర్వాత ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయింది. తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇది డౌన్ ట్రెండ్ ఎగ్జాంపుల్. మనకు ఇక్కడ ఈజీగా ఇలా ఛానల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్ డ్రా చేయడం ఒక పాయింట్స్ టచ్ చేస్తూ డ్రా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 3 టైమ్స్ టచ్ అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ 1 2 3 టచ్ అయిన తర్వాత ఈ ఛానల్ బ్రేక్ చేసింది. ఛానల్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఈజీగా ట్రెండ్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు టెక్నికల్ అనాలిసిస్. యాజ్ ఎ ట్రేడర్గా టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఫస్ట్ మనకు క్యాండిల్స్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ సైకాలజీ తెలుసుకోవాలి. ఒక క్యాండిల్కి వచ్చేసి ఓపెనింగ్, లో, హై, క్లోజ్. ఇది క్యాండిల్ స్టిక్ ఓపెన్, లో 4 ఉంటాయి. 4 క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది. సో దీన్ని బట్టి అది బులిషా, బేరిషా, ఏ రేంజ్ లో ఉంటుందని డిసైడ్ చేయొచ్చు. దీన్ని బులిష్ క్యాండిల్ అంటారు, అంటే బయింగ్. అదేవిధంగా బేరిష్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, సెల్లింగ్ అంటే రెడ్ క్యాండిల్. ఇది కూడా ఓపెనింగ్, లో, హై, క్లోజ్. ఇది ఏం ఇండికేషన్ చేస్తుంది? బేరిష్ ఇండికేషన్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక చార్ట్ తీసుకున్నాను, యూరో యూఎస్డి చార్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ మీకు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, 3 టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఓన్లీ 3 టైప్స్. ఎగ్జాంపుల్ నేను డ్రా చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫ్రీగా ఇప్పుడు ఇలా క్యాండిల్ ఉంది. ఇది వచ్చేసి మనకు గ్రీన్ క్యాండిల్, అంటే బులిష్ క్యాండిల్ అని అర్థం. ఇది బులిష్ క్యాండిల్. క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ అవుతుంది. క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ అయింది. తర్వాత క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ క్యాండిల్ ఇంత డౌన్ కి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ లాస్ట్ క్లోజ్ అయిందని అర్థం. అంటే ఇది బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. మనకు ఇందులో బుల్లిష్ క్యాండిల్ అని చెప్తాం దీన్ని. అదే విధంగా నెగిటివ్ రెడ్ క్యాండిల్ అంటే ఏంది?
అదే విధంగా మనకు బేరిష్ క్యాండిల్, ఇది కూడా సేమ్. ఓన్లీ మనకు టూ టైప్ ఆఫ్ కొట్టింది అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి బులిష్ క్యాండిల్, ఒకటి బేరిష్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ ని బేరిష్ క్యాండిల్ అంటారు, బులిష్ క్యాండిల్ ని గ్రీన్ క్యాండిల్ ని బులిష్ క్యాండిల్ అంటారు. అయితే ఇక్కడ మనకు ప్రైస్ ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ కి వచ్చి మళ్ళీ ఈ హైకి పోయి ఇక్కడ క్లోజ్ అయింది, దీన్నే బులిష్ క్యాండిల్ అంటారు. ప్రైస్ ఒక క్యాండిల్ కి ఓపెనింగ్ ఉంటుంది, లో, హై, క్లోజ్. ఓపెనింగ్, ఓపెనింగ్, లో, హై, క్లోజ్ అంటే 4 క్యారెక్టర్స్ ఉంటాయి దీనికి. అదేవిధంగా బేరిష్ క్యాండిల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్, ఇప్పుడు ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ వచ్చి మళ్ళీ ఇంత పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, అంటే దీన్ని బేరిష్ క్యాండిల్ అంటారు. మనకి ఇదే క్యాండిల్ తీసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ బులిష్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ కి ఇంతవరకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ ఇంత ఈ హై ఎంత పోయింది 1.16052 వెళ్ళి మళ్ళీ లాస్ట్ కు 1.16011 కి క్లోజ్ అయింది. సో ఈ విధంగా మనము బులిష్ క్యాండిల్ అండ్ బేరిష్ క్యాండిల్ ని డిసైడ్ చేస్తాం. అదే విధంగా డోజీ, ఇదిగో క్యాండిల్ వచ్చేసి ఇప్పుడు వీటి గురించి డీటెయిల్ గా నేను తర్వాత డిస్కషన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు బేసిక్ తెలుసుకున్న తర్వాత ఇండెప్త్ గా మళ్ళీ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు డోజీ క్యాండిల్. డోజీ అంటే మనకు ప్రైస్ ఓపెన్ అయింది, ఇక్కడ డౌన్ వచ్చింది. డోజీ క్యాండిల్ అంటే ఇలా ఉంటది. అంటే బయింగ్ ప్రెజర్ లేదు, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ రెండు, అక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సెల్లింగ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అర్థం. దీన్ని సింపుల్ గా అర్థం కావడానికి నేను ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. సపోర్ట్ ఫ్రెండ్స్, ఇది సపోర్ట్. ఇది రెసిస్టెంట్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమిటో వదిలేసేయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది. అదే విధంగా మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, కనిపిస్తూ ఉంటుంది, నేను హైలైట్ చేస్తాను దీన్ని. ఓకే, ఇలా మనకు ఇక్కడ ఒక లెవెల్, ఈ లెవెల్లో మనకు మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది. అదేవిధంగా ఈ లెవెల్లో మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది. ఈ లెవెల్లో మనకు మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ వచ్చింది, నేను ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నాను, ఈడు వరకు నా టార్గెట్. మళ్ళీ వన్స్ ఇక్కడ వచ్చి టచ్ అయింది, మళ్ళీ ఈడు వరకు నా టార్గెట్. అంటే మినిమం మనం ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదే విధంగా ఇక్కడ సేమ్ ఇక్కడ ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మినిమం ఈ డ్రా చేయడానికి నేర్చుకోవాలి. మనకు ట్రెండ్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ట్రెండ్ లైన్ ప్రైస్ ఇక్కడ నేను ఇలా డ్రా చేస్తున్నాను. ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ హై, లోవర్ హై,
హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. ప్రైస్ ఒక లెవెల్ ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేయడాన్ని దీన్నే ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటారు ఫ్రెండ్స్. అదే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇదే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. 3 టైమ్స్ ఇక్కడ మనకు, ఇక్కడ 3 టైమ్స్ ఇక్కడ దీన్ని ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఒక రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ అవుతాయి. అంటే ట్రెండింగ్లో ఉన్నప్పుడు ట్రెండ్ లైన్ వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఒక పాయింట్ని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుంది, మార్కెట్ ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడు బౌన్స్ అయింది. అదేవిధంగా డౌన్లో అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకుంటాం. ఇదే విధంగా లెవెల్స్ని మనం సింగిల్ ట్రెండ్లో కూడా మనం సింగిల్ ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. మనకు ఇది యాక్ట్ యాజ్ ఏ, ఎప్పుడైతే ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఏదైతే సపోర్ట్గా పనిచేసిందో, ఏదైతే రెసిస్టెన్స్గా పనిచేసిందో, ఈ లైన్ ఈ రెసిస్టెన్స్గా పనిచేసిందో అది మనకు సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుంటాం. ట్రెండ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకుంటాం. మనం ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదో ఇప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఇక్కడ మనకు ఒక డ్రా చేసుకుంటాం. ఒకసారి మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చేవరకు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది గోల్డెన్ పాయింట్ అన్నట్లు లెక్క. మార్కెట్ అనేది ఈ పాయింట్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి బౌన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ ట్రేడ్ ఈజీగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం అనేది ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండికేటర్ నేను ఇక్కడ ఫ్లాట్ చేశాను. ఒక ఇండికేటర్ని ఎలా ఫ్లాట్ చేయాలనేది చూపిస్తానని చెప్పాను కదా. మనకి ఇండికేటర్స్ వచ్చేసి మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి మనం ఏదైనా సెర్చ్ చేసినా అది మనకు దొరుకుతుంది అన్నట్టు. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇది నేనైతే ఇప్పుడు ఫ్లాట్ చేశాను. ఇది వచ్చేసి నేను 21 మూవింగ్ యావరేజ్ పెట్టాను. ఈ 21 మూవింగ్ యావరేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ప్రైస్ ఈ ఇండికేటర్ అబోవ్ ఉంటుందో మనం అప్ ట్రెండ్ గా పరిగణిస్తాం. ఎప్పుడైతే ప్రైస్ ఈ మూవ్ డౌన్ లో ఉంటుందో అప్పుడు మనం డౌన్ ట్రెండ్ గా, ఇండికేటర్ డౌన్ ఉంటుందో అప్పుడు డౌన్ ట్రెండ్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఇండికేటర్స్ అయితే వాడతాం. ఇదే విధంగా RSI కూడా వాడతాం. RSI వీటి గురించి నేను డీటెయిల్స్ గా చెప్తాను. RSI ఏంటంటే ఓవరాల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. RSI ఎప్పుడైతే ఇక్కడ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ప్రైస్ ఓవర్ బాట్ అయిందో, వీటి లెవెల్స్ 70 and 30 ఉంటుంది. ఇది వచ్చేసి 30, ఇది వచ్చేసి 70. మనం ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. ఇక్కడ స్టైల్ అండ్ RSI ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది 70 ప్లస్ ఇది 30, ఇది మిడిల్ బ్యాండ్ వచ్చేసి 50. ఎప్పుడైతే ప్రైస్ 30లోకి వచ్చిందనుకో అప్పుడు ఓవర్ సోల్డ్ అయినట్టు, ప్రైస్ మళ్ళీ రికవర్ అవుతుందని అర్థం. ఇదిగో ఇక్కడ వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. ఇక్కడ 70 అబోవ్ దాటింది, కొంచెం సస్టైన్ కొద్దిసేపు ఉంది, తర్వాత మళ్ళీ రీబ్యాక్ అయింది అన్నట్టు. సో RSIని ఇలా కూడా యూజ్ చేసి వాడతాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇండికేటర్స్ ని వాడి ట్రేడ్ చేయకూడదు. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, మార్కెట్ ఎలా ట్రెండ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి.
ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా వచ్చేసి మనీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ ట్రేడ్ 1 or 2% మాత్రమే రిస్క్ చేయాలి. ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 1 lakh ఉంది. ఆ 1 lakhలో ఒక 1 or 2% అంటే ఎంత? 2000. ఎగ్జాంపుల్ 2000 లాస్ అయ్యాం. అగైన్ ఇంకో ట్రేడ్ లాస్ అయ్యాం 4000. అగైన్ ఇంకో ట్రేడ్ లాస్ అయ్యాం 6000. ఇలాగా మనకు బ్యాక్ టు బ్యాక్ లాస్ అయినా సరే మనకు పెద్ద ఇంపాక్ట్ అనేది చూపించదు మన అమౌంట్ మీద. సో మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఏం పర్వాలేదులే మళ్ళీ చేసుకుంటాం అనే కాన్ఫిడెంట్ ఉంటుంది. అది క్వాలిటీ ట్రేడ్స్ మీద మాత్రమే రిస్క్ చేయాలి. 3 trades బ్యాక్ టు బ్యాక్ మనకు లాస్ అయింది, 4th or 5th మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 2000 లాస్ ఇస్తున్నాం కదా, 2:4, 1:2, మినిమం 1:2 ప్రాఫిట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే 2000 లాస్ ఇస్తున్నామంటే ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వస్తే మినిమం 4000 వస్తుంది. అట్లా మన లాస్ అనేది కవర్ చేసుకోవచ్చు, ప్రాఫిటబుల్గా మారవచ్చు. ఎగ్జాంపుల్, నాకు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను ఇలా డ్రా చేసుకున్నాను. మార్కెట్ మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ బౌన్స్ అవుతుంది అనుకోండి, నేను డౌన్కి తీసుకుంటాను ట్రేడింగ్, నేను షార్ట్ తీసుకుంటాను. అప్పుడు ఇటు వరకు టార్గెట్ నాది. ఇక్కడ స్టాప్ లాస్ ఈ లెవెల్కి పెట్టుకుంటాను, స్టాప్ లాస్ ఈ లెవెల్కి పెట్టుకొని టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇలా మీకు ట్రేడ్ దొరికింది అనుకోండి, మీరు ట్రేడ్ ఈజీగా తీసుకోవచ్చు. ఫైనల్ వన్ వచ్చేసి బిగినర్ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అనేది చాలా 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 డేంజర్. క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయిపోతుంది. ఓవర్ ట్రేడింగ్ అనేది ఈరోజు ఎంట్రీ, ఎగ్జాంపుల్ నీకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, ఒక ట్రేడ్ తీసుకున్నావు, అది లాస్ అయింది. ఇంకో ట్రేడ్ తీసుకున్నావు, అది కూడా లాస్ అయింది. స్టాప్. ఆ రోజు ఇంకా ట్రేడ్ అనేది తీసుకోకూడదు. నువ్వు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. ఎమోషనల్లో మనం ఏం చేస్తామంటే, ఒక ట్రేడ్ తీసుకున్నాం లాస్ అయింది, ఇంకో ట్రేడ్ తీసుకున్నాం లాస్ అయింది, అరే 4000, 2000, 4000 పోయింది కదా, ఇంకా 1,96,000 ఉంది కదా, నా 4000 రికవర్ చేస్తాన ఉద్దేశంతో మళ్ళీ ట్రేడ్ తీసుకుంటావు, అది పోతుంది. ఎమోషనల్గా ట్రేడ్ చేస్తే మన అకౌంట్ అంతా ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా. యాజ్ ఏ బిగ్ ప్లేయర్ ఎలా ప్లే చేస్తాడంటే, ఈ రీటైల్ ట్రేడర్ని ఫస్ట్ అన్ని విధాలుగా డిస్ట్రాయ్ చేసిన తర్వాత తను రంగంలో సిద్ధమవుతాడు. నువ్వు ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నావో అది కంప్లీట్గా అగెనెస్ట్గా, బిగ్ ప్లేయర్కి అగెనెస్ట్గానే నువ్వు ట్రేడ్ తీసుకుంటున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లాన్, ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. అది నువ్వు ఇండికేటర్ బేస్ చేస్తావా, లేదా ప్రైజ్ యాక్షన్ బేస్ చేస్తావా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా బేస్ చేసుకుంటావా, ఒక సిస్టాన్ని ఎలా బిల్డ్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. ప్రైజ్ యాక్షన్ బేస్డ్ చేసుకుంటావా, ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం నీకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. నేను ఈ లెవెల్కి వస్తేనే ప్రైజ్ పర్చేజ్ చేస్తాను, ఈ లెవెల్ దాటిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాతనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇలా నీకంటూ నువ్వు కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. ర్యాండమ్గా మార్కెట్ ఓపెన్ అయింది కానీ ట్రేడ్ తీసుకోవడము, ఆపర్చునిటీ ఒక బుల్లిష్ క్యాండిల్ వేయగానే దాన్ని చూసి ఇంకో వెంటనే పెద్ద బుల్లిష్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ అయ్యి తీసుకోవడము, అలా అస్సలు చేయకూడదు. ఇవన్నీ మిస్టేక్లు చేయకుండా ఉంటే సక్సెస్ఫుల్గా అవుతారు. ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఉండాలి. ఎక్కడి వరకు స్టాప్ లాస్, ఎక్కడి వరకు టార్గెట్, ఇవన్నీ ముందే డిసైడ్ అవ్వాలి. వన్స్ ట్రేడ్ ఎంట్రీ అయిన తర్వాత నీ టార్గెట్, స్టాప్ లాస్ 2 డిసైడ్ అవ్వాలి. ఫియర్ వస్తూ ఉంటుంది. ఒక ట్రేడ్ ఇన్ కేస్ స్టాప్ లాస్ పెట్టలేదనుకో, మళ్ళీ ట్రేడ్ తీసుకుంటావు, అది లాస్ అయితే ఇంకో ట్రేడ్ తీసుకుంటావు, అది పోతే ఇంకా ఎమోషనల్గా డ్యామేజ్ అయ్యి అకౌంట్ ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైవ్ అకౌంట్ చేయకుండా డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాతనే లైవ్ అకౌంట్లోకి ఎంట్రీ అవ్వండి. అంతవరకు లైవ్ అకౌంట్లో చెయ్యొద్దు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఎందుకంటే మీ అకౌంట్ ఖాళీ అయ్యి వేలు తెచ్చి మళ్ళీ ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ పని మాత్రం చేయొద్దు. మీరు ప్రైజ్ యాక్షన్ ఇవన్నీ మొత్తం కంప్లీట్గా ట్రేడింగ్ గురించి నిజంగానే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే డెమో అకౌంట్ పాకెట్ ఆప్షన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దాంట్లో ఎలాంటి డబ్బులు కానీ ఏం ఉండవు, మామూలు డెమో మనీ ఉంటుంది, దాంట్లో ఎంతనే చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.